హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మనందరికీ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు. హల్లెలూయ. దేవుని వాక్యం మనలను సరిచేయను. దేవుని వాక్యం మనకు బలము కలుగచేయను. దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించును. హల్లెలూయ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ప్రేమ గురించి వివరించబడింది. అందులో దేవుని ప్రేమ దుర్నీతి యందు సంతోషపడగా సత్యమందు సంతోషించును. దేవుని ప్రేమతో నిండి ఉన్నవారు దుర్నీతి యందు సంతోషించగా ఎల్లప్పుడూ కూడా సత్యమునందే సంతోషించెదరు. హల్లెలూయ. లూకా 10వ అధ్యాయము 17 నుంచి 21 వచనములు ఒకసారి మనం చదివితే కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలము అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించుచున్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయ. హల్లెలూయ. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయ. పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. హల్లెలూయ. ఇంకా ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయ. ఎప్పుడైతే నీవు దేవుని ప్రేమతో నింపబడి ఉంటావో ఆ దేవుని కార్యముల యందు నీవు సంతోషిస్తావు. ఆ దేవుని యొక్క ప్రణాళికల్లో నీవు సంతోషిస్తావు. దేవుని ఆజ్ఞల యందు నీవు సంతోషిస్తావు. దేవుని యొక్క నియమములు, ధర్మశాస్త్రములో దేవుడు ఏర్పరిచిన నియమములు చదువుతూ నీవు సంతోషిస్తావు. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నీవు సంతోషిస్తావు. ఆయన యొక్క వాక్యములు, ఆయన యొక్క మాటలు వింటూ నీవు సంతోషిస్తావు. నీవు దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందే నీవు సంతోషిస్తావు. సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న ఆయన మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు యేసుక్రీస్తు వారి యోహాను గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పి ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ సత్యమునందు దేవుని ప్రేమ, నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడి ఉంటావో ఆయన యందు నీవు సంతోషిస్తావు. ఇంకా సత్యము, నిజమైనది ఏమిటి అంటే, సత్యమైనది అయినను సత్యమగు ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించను. హల్లెలూయ. కాబట్టి దేవుని ప్రేమ మీలో ఉన్నట్లయితే మీరు ఆ పరిశుద్ధాత్మ యందు మీరు సంతోషిస్తారు. అందుకే ఇక్కడ కూడా ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి గురించి రాసి ఉంది, ఆ ఘడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి. ఆయన పరిశుద్ధాత్మ యందు ఏ విధంగా ఆనందించారో నీవు కూడా సత్యమునందు ఆ యొక్క విషయం, ఆత్మ సంబంధమైన విషయంలో నీవు ఆనందిస్తావు. నీవు తెలుసుకుంటున్న ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల గురించి నీవు ఆలోచిస్తావు. నీలో నివసించుచున్న పరిశుద్ధాత్మను గురించి నీవు ఆనందిస్తావు. ఆయన చెప్పే మార్గదర్శనమును బట్టి, ఆయన చెప్పే మాటలను బట్టి నీవు నడుస్తూ నీవు ఆనందిస్తావు. నీవు దుర్నీతి యందు సంతోషింపవు. నీవు దుర్నీతి యందు సంతోషింపవు. దుర్నీతిని యందు నీవు ఉండటానికి కోరుకొనవు. దానితో కలిసి ఉండటానికి నీవు ఇష్టపడవు. ఎందుకంటే సత్యస్వరూపయగు ఆత్మ నీలో ఉన్నారు కావున ఆయన, సత్యస్వరూపయగు ఆత్మ నీలో ఉన్నారు ఆయనే పరిశుద్ధాత్మ.
కాబట్టి ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో, ఎప్పుడైతే ఆయనకు అభిషేకంతో నింపబడతావో, నీవు దేవుని ప్రేమతో నింపబడి ఉంటావు. ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడి ఉంటావో, ఈ లోకమందున్న దుర్నీతి యందు నీవు సంతోషింపగా సత్యమునందే నీవు సంతోషిస్తావు. ఆత్మ సంబంధమైన విషయముల కొరకు నీవు ఆశపడతావు, వాటిని చూస్తూ నీవు ఆనందిస్తావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుని ప్రేమ అన్నింటినీ నిరీక్షించును. ఈరోజు ఇందులో రాసి ఉన్నది ఏమిటంటే, దేవుని ప్రేమ దుర్నీతి యందు సంతోషింపగా సత్యమునందు సంతోషించును. సత్యమునందు సంతోషించును. ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మ యందు సంతోషిస్తాం. ఇంకా దేవుని ప్రేమ నీలో ఉంటే ఆ దేవుని ప్రేమ అన్నింటినీ నిరీక్షించును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు ఒకసారి చదువుతాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీ ధైర్యమును, ఒకవేళ నీవు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, లేకపోతే వ్యాధులు రోగములతో కట్టబడి ఉన్నాము, లేదా ఇక శరీర సంబంధమైన సమస్యలతో నీవు నలిగిపోతున్నాము, ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము లేకవచ్చును. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి రెండవ రాకడ దగ్గరగా ఉన్నది. కాబట్టి జనములు అనుకున్నట్టుగా ఇంకా లేటు అనేది కాకుండా సమయము దగ్గరైనది. హల్లెలూయా. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము లేకవచ్చును. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాదు, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారై ఉన్నాము. అన్నింటినీ నిరీక్ష. ఆయన ఏమంటున్నారు, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుని చిత్తము ఏమై ఉన్నది? దేవుని చిత్తము ఏమై ఉన్నది అంటే, ఆయన మనలను పరిశుద్ధులుగా పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు. ఇది దేవుని చిత్తమైనది. రెండవది, ఆయన తన కుమారుని సారూప్యములో ఉండుటకు మనలను ఆయన పిలిచెను. ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రతిరూపముగా మనం ఈ భూమి మీద ఉండటానికి ఆయన మనలను పిలిచెను. మన పాపములను క్షమించెను, మన అపరాధములను క్షమించెను. ప్రభు యేసుక్రీస్తు వారు పొందిన గాయముల వల్ల మనము స్వస్థపడి ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ యొక్క వాగ్దానం ఏమిటి? వాగ్దానము, ఈ వాగ్దానము ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకి స్పష్టంగా చెప్పి ఉన్నారు. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనములో ఆయన తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుంచి వచ్చు వాగ్దానమును, తండ్రి వద్ద నుంచి మీరు పొందిన వాగ్దానము కొరకై మీరు వేచి చూడండి, వేచి ఉండండి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్టిస్మము పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. మరి దేవుని వాగ్దానం ఏదై ఉన్నది? ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, యోహాను గ్రంథము 14, 17, 18 నేను నా తండ్రిని వేడుకొందును, మీ కొరకు వేరొక ఆదరణకర్త ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు నేను తండ్రిని వేడుకుని మీ వద్దకు పంపించేదను. ఈ లోకము ఆయనను చూడదు, ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగలేదు. ఎందుకనగా
వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు కనుక. కానీ మీరు ఆయనను చూసెదరు, ఆయన మీ యందు ఉండదు, మీలో ఉండెదరు, మీతో కూడా ఉండెదరు. హల్లెలూయా. వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించుచున్నా. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? ఆయన తన పరిశుద్ధాత్మను నీ వద్దకు పంపించి నీలో ఉంచి ఆ దేవుని స్వరూపంలోకి నిన్ను మార్చటానికి, నీవు దేవుని స్వరూపంలోకి నీవు మార్చబడాలని ఆయన ప్రణాళిక చేశారు. ఇది ఆయన చిత్తం, దేవుని చిత్తము. నీవు తన కుమారుని సారూప్యములోకి ఉండుటకు దేవుడు పిలిచెను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి. దేవుని వాగ్దానము, అది పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం. చెప్పశక్యము కానీ ఆ వరము మహిమకరమైన వరము, మహిమాన్వితమైన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీలోకి వస్తారో మీ శరీరమును ఆయన స్వాధీనపరుచుకుని, ఎప్పుడైతే నీవు ఆయనకి లొంగి ఉంటావో అప్పుడు ఆయన నీ శరీరమును నిన్ను పిలిచిన పిలుపును బట్టి, నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఆయన తన ఆత్మ ఫలములను, ఆత్మ వరములను, ఆ ప్రత్యక్షతను నీలో చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీవెక్కడికి వెళ్ళినను కూడా యేసును నీలో చూసెదరు జనం. హల్లెలూయా. అంటే నీ అంతరంగ పురుషుడు దృఢముగా ఉంటాడు. అందుకే దేవుని గ్రంథం, బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్నది అపవాది కంటే మీలో గొప్పవాడు ఆయన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను పంపుచున్న పరిశుద్ధాత్మ, హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి, నేను పంపబోవు పరిశుద్ధాత్మ. కాబట్టి ఆయన పంపించుచున్న వ్యక్తిని నీవు గనుక స్వాగతిస్తే ఆయనను స్వాగతించినట్టు. ఎందుకునంటావో మేము, ఒకవేళ యోహాను గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనములో ఏమని రాసి ఉందంటే, ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, నేను ఎవరిని పంపించుదునో వానిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మతో గనుక నీవు ఏకాత్మ అయి ఉంటే నీ జీవితము ఒక అద్భుతమైనదిగా, మహిమకరమైనదిగా, దేవునికి ప్రీతికరమైనదిగా ఉండను. హల్లెలూయా. కేవలం అభిషేకముతో నింపబడటము మాత్రమే కాదు, కానీ ఆయన స్వరమును విని ఆయనకు లోబడి నడిచినప్పుడు నీవు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళెదవు. హల్లెలూయా. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో ఏమని రాసి ఉందంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుతున్నది. దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో ఉంచెను. ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో నింపబడతావో ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ఫలములు ప్రేమ, ఆ దేవుని ప్రేమ నీలోకి వచ్చును. యేసుక్రీస్తు వారి అందున్న ఆ ప్రేమ, దివ్యమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, ఆ యొక్క పవిత్రమైన ప్రేమ, హల్లెలూయా, ఈ అద్భుతమైన ప్రేమ నీలోకి వచ్చును. దేవుని లక్షణములు నీలోకి వచ్చి దేవుని పోలికగా నూతన స్వభావమును నీవు పొందుకుంటావు. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ కలిగి మీరు. పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. కాబట్టి ఆ దేవుని ప్రేమతో నీవు నింపబడాలి అంటే ముందుగా నీవు దేవుని పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మము నీవు పొందవలెను అని దేవుని వాక్యం చెప్తోంది. హల్లెలూయా. ఇప్పటి వరకు నీలో ఉన్న ప్రేమ ఏమిటి అని నీకు తెలుసు? నీ కుటుంబంలో ఏ రకమైన ప్రేమ మీరు కలిగి ఉన్నారు? మీ సంఘంలో కలిగి ఉన్నారు? మీరు సంఘంలో ఉన్న విశ్వాసులు కలిగి ఉన్నారు?
అని మీకు తెలుసు, మీ కుటుంబానికి తెలుసు, నీ హృదయానికి తెలుసు, నీ మనస్సుకు తెలుసు, నీ ఆత్మ నీకు సాక్ష్యం ఇస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమతో నీవు నింపబడాలి అంటే దేవుని యొక్క ప్రేమ ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి ఆయన పంపించెదరు తప్పించి ఆ దేవుని ప్రేమను నీవుగా పొందుట ఇది చూపించుట అసాధ్యము. కేవలం నువ్వు యాక్టింగ్ అయితే చేయగలవేమో కానీ దానిలో ఉన్న విలువ, దానిలో ఉన్న మహిమను నీవు చూపించలేవు. హల్లెలూయా. దానిలో ఉన్న సత్యమును నీవు గ్రహింపలేవు. హల్లెలూయా. కాబట్టి సత్యమును గ్రహించువాడు ఆ సత్యమునందు ఆనందపడతాడు. దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ యొక్క జీవితము, నీ యొక్క కుటుంబము ఆనందము, సంతోషముతో మీరు నింపబడి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటన్నిటిలో మొట్టమొదటిగా రాసింది ప్రేమ. ఇది దేవుని ప్రేమ. నీ అంతట నీవు కూర్చుకునేది కాదు, నీ అంతట నీవు తయారు చేసుకునేది కాదు. హల్లెలూయా. ఇది దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉంచే ప్రేమ. దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయముల్లో కుమ్మరించను. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నీవు ఎప్పుడైతే నింపబడతావో ఈ యొక్క ఆత్మఫలములు అనేవి నీలోకి వస్తాయి. ఆయన నీలో నుంచి అవి ప్రజ్వలింపచేస్తారు. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. నేను మీతో చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితముల్లో, మన హృదయముల్లో ఆయన ఏర్పరిచి ఉన్నారు. కావున ప్రభు యేసు క్రీస్తు వారు అన్నట్లుగా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని పంపించుదునో వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును. హల్లెలూయా. కాబట్టి ఆయన తన పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను, సత్యమగు ఆత్మను ఆయన మన వద్దకు పంపించుచున్నారు. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయనను అంగీకరిస్తావో, యేసును అంగీకరించినట్టు, ఎప్పుడైతే ఆయనకు నీ దేహమును దేవాలయముగా నీవు అర్పిస్తావో, నీ దేహమును యేసుకు దేవాలయంగా అర్పించినట్లు, ఎప్పుడైతే నీవు ఆయన యందు నమ్మకం ఉంచుతున్నావో యేసు క్రీస్తు వారి మీద నీ నమ్మకం ఉంచినట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడైన దేవుడు ఏర్పరిచిన ఈ మార్గము ఇది సత్యమైనది, ఇది నిజమైనది. ఈ మార్గములో నడిచిన వారు సంతోషము, సమాధానము కలిగి ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏమని చెబుతోందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగురా. ఇది దేవునికి దేవాలయమని, ఇది పరిశుద్ధాత్మకు దేవాలయమని, జీవము గల దేవునికి నీ దేహము, శరీరము నీ దేవాలయమని నీవు ఎరుగువా. కాబట్టి ఈ దేహమును, ఎప్పుడైతే నీ దేహమును దేవునికి అర్పిస్తావో అప్పుడు ఆయన నీతో కూడా నివసించును, నీలో కూడా నివసించును. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో మీకు తెలియను. హల్లెలూయా. కృపకు పాత్రుడుగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనో మీకు తెలియను. హల్లెలూయా. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, మార్కు 3:28, సమస్త పాపములను మనుష్యులు చేయు దూషణలన్నీ వారి
వారికి క్షమింపబడును. కానీ పరిశుద్ధాత్మ విషయములో దూషణ చేయువాడెప్పుడు పాపక్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. ఆయన చెప్పిన మాటలకి నీకు భయము లేదు అంటే నీవు ఆయనకు భయపడుటలేదు, దేవునికి భయపడుటలేదు. ఒకవేళ దేవునికి విరుద్ధముగా దేవునితో నీవు పోరాడుచున్నావేమో నిన్ను నీవు పరీక్షించుకో. నీవు దేవునితో పోరాడగలవా? అసలు దేవుని యొక్క సహాయము లేకుండా, ఆయన నీతో లేకుండా నీవు ఈ లోకములో నీవు పోరాడగలవా? ఈ లోకమును నీవు జయించగలవా? అంధకార శక్తుల మీద నీకు అధికారం ఉంటుందా? దురాత్మ శక్తుల మీద నీకు అధికారం ఉంటుందా? ఒక్కసారి నిన్ను, నీ కుటుంబమును ఒకసారి గుర్తుకు తెచ్చుకో. నీ కుటుంబమును గుర్తుకు తెచ్చుకో, నీ సంఘమును గుర్తుకు తెచ్చుకో, నీతో ఉన్న వారిని గుర్తుకు తెచ్చుకోవటం. ఏ విధమైన బంధముల్లో వారు చిక్కబడి ఉన్నారు, ఎన్ని సంవత్సరముల నుంచి ప్రార్థన చేసినో ఉపవాసము చేసినో మార్పు లేని వారై ఉన్నారు. దేవుని ప్రేమ వారిలో ఇంకనూ రాలేదు, నీలోను రాలేదు, నీ యొక్క సంఘములో రాలేదు అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. కానీ దానికి సత్యమగు మార్గం ఏమిటి? దేవుని ప్రేమ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించారు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుండి పొందిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి. ఆ వాగ్దానము పరిశుద్ధాత్మ. యోహాను మీకు నీటితో బాప్టిజం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మతో అభిషేకము పొందెదరు, బాప్టిస్మము పొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. మరి ఆయనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను నువ్వు తోసివేస్తావా? ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీకు తోడుగా పంపిస్తున్నప్పుడు ఆయన నువ్వు తోసివేస్తావా? ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు కించపరుస్తావా? అంటే నీవు పరిశుద్ధాత్మను కించపరుస్తున్నావు అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని కించపరిచినట్టే. ప్రభు యేసుక్రీస్తు వారిని నీవు కించపరిచినట్టే. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి నీవు కోపముగాను ఈర్ష్యగాను ద్వేషముతోనూ ఆయనను నమ్మవో, ఆయన దూరంగా ఉంచుతావో, నీవు ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని దూరంగా ఉంచినట్టే. ఎందుకనంటే ఆయన అన్నారు, నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను. హల్లెలూయా. నీ గురించి ఆయన మాట్లాడట్లేదు ఇక్కడ, ఆయన తన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, ఎవరు నన్ను చేర్చుకున్నవాడగును వాడు నా తండ్రిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. 13వ అధ్యాయము యోహాను 20వ వచనములో స్పష్టంగా రాసి ఉంది. ఇంకా మీ గురించి ఏమని చెప్పారు, మన గురించి ఏమని చెప్పారంటే, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడగును. మొదటగా ఆయన చెప్పింది, నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఆయన పంపించున్న పరిశుద్ధాత్మను ఎవరైతే చేర్చుకుంటారో, ఎవరైతే ఈ దేహమునానికి దేవాలయంగా అర్పిస్తారో వారు ప్రభు యేసుక్రీస్తుని చేర్చుకున్నవారగును. ఎవరైతే నిన్ను చేర్చుకుంటారో వారు నీలో ఉన్న ప్రభు యేసుక్రీస్తుని చేర్చుకున్నవారగును అని సత్యవాక్యము మనకు తెలుపుచున్న. ఈ యొక్క మర్మమును నీవు గ్రహించిన ఎడల, ఈ యొక్క సత్యమును నీవు గ్రహించిన ఎడల నీవు దేవుని మహిమను చూసేదావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగా. ఇప్పటి వరకు మీలో ఇంకా ఎవరైనా అలాంటి అనుభవం పొందలేకపోతే, ఇంకా ఆ దేవుని ప్రేమతో మీరు నింపబడకపోతే, ఇంకా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము పొందకపోతే, ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. దేవుడు మిమ్మను తన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్టిస్మం ఇచ్చును. మీరు నీటిలో మునిగినప్పుడు ఏ విధమైన స్పర్శ మీకు కలుగుతుందో, నీటి ద్వారా నీరు చల్లగా ఉందా, వేడిగా ఉందా, వెచ్చగా ఉందా అని మీకు ఒక స్పర్శ అంటూ తగులుతుంది. మీరు లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది. ప్రాచీన కాలపు స్వభావాన్ని వదిలిపెట్టానని, ప్రాచీన కాలపు ఆ యొక్క క్రియలను వదిలిపెట్టానని, ఆ యొక్క లోక సంబంధమైన మురికి మాలిన్యమును వదిలిపెట్టానని, వంశ పారంపర్యంగా వస్తున్న ఆ క్రియలను వదిలిపెట్టానని, నేను ఒక నూతనమైన
వస్త్రములను ధరించానని అని నీవు పైకి లేచేటప్పుడు ఒక ఆనందము సంతోషంతో లేస్తావు, నీ యొక్క నూతనమైన జీవంతో లేస్తావు. అదేవిధముగా నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మం పొందినప్పుడు ఆ దినమున పెంతెకోస్తు దినమందు ప్రభు యొక్క శిష్యులు ఏక మనస్సుతో ఏక ప్రదేశంలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నాలుకల వంటి అగ్ని వారి మీద వ్రాలి వారి శరీరములను, వారి మనసులను, వారి ఆత్మలను, వారి హృదయములను, పూర్తిగా శరీరమును దహించి బంగారమును వెండిని ఏ విధంగా శుద్ధిపరుస్తాయో ఆ విధంగా శుద్ధి చేసి ఆ నాలుకను తన స్వాధీనంలోకి తీసుకుని ఆ యొక్క పరలోక భాషలతో వారిని నింపి దేవునికి స్తుతి స్తోత్రములు తెలియచేయడానికి, దేవా నన్ను నీ కుమారుడుగా నీ కుమార్తెలుగా చేసుకున్నావు, దేవా నీకు స్తోత్రములు, దేవా ఇప్పటి వరకు లోక సంబంధమైన వ్యక్తులుగా లోక సంబంధమైన మాలిన్యము మురికితో నింపబడిన మమ్మలను నీవు నీటితో కడిగావు, నీ మా యొక్క ప్రభైన రక్షకుడని యేసుక్రీస్తు వారి రక్తముతో లోపల కడిగావు. ఇప్పుడు ఈ దేహమును నీకు దేవాలయంగా చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మిక అగ్నితో తల నుండి కాళ్ళ వరకు మమ్మల్ని కడిగావు. నీవు చూపించిన దయ, నీవు చూపించిన కనికరము అది మేము వర్ణించలేనిది అని ఆ నాలుక అన్య భాషల్లో దేవుడిని కీర్తిస్తుంది. నీ నాలుక ఆ అనుభవం నీకు వచ్చిందా? ఆ అగ్నిలో నీవు నింపబడినప్పుడు ఆ యొక్క దహించు అగ్ని నిన్ను కాల్చినప్పుడు ఆ అనుభవం నీకు కలిగిందా? ఒకవేళ కలగకపోతే ఇది దేవుడు ఏర్పాటు చేసిన సమయం అని గ్రహించండి. ఇప్పటి వరకు మీరు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మను తిరస్కరించిన మాటలు, పరిశుద్ధాత్మకు నమ్మనటువంటి మాటలు, ప్రభు యేసు క్రీస్తు వారిని దుఃఖపెట్టిన మాటలు ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంకా మీరు ఈ లోక మాలిన్యంలోనే మునిగి ఉన్నారా? ఇంకా ఈ మురికితోనే ఇంకా అంటించుకుని ఉన్నారా? దేవుడు ఇచ్చిన ఆ రక్షణ వస్త్రములను మురికి చేసుకుని ఉన్నారా? ఇంకా ఈ లోక మాలిన్యంతో వాటిని మాలిన్యంగా చేసుకుని ఉన్నారా? ఒక్కసారి మీ యొక్క రక్షణ గురించి మీరు ఆలోచించండి, మీ యొక్క జీవితాల గురించి ఆలోచించండి, మీ యొక్క కుటుంబాల గురించి ఆలోచించండి. దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ప్రణాళికను మీరు తోసివేస్తున్నారేమో, దేవుడు పంపిస్తున్న ఆ వ్యక్తిని నీవు తోసివేస్తున్నావేమో, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానమును నీవు తిరస్కరిస్తున్నావేమో. కృపకు మూలమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో మీకు తెలియను అని దేవుని వాక్యం చెబుతోంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు మీ హృదయములు విప్పండి, మీ నోరు విప్పి చేసిన తప్పులను దేవుని ముందు ఒప్పుకొనండి. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనన్న మాటను నేను గుర్తుపెట్టుకున్న. తప్పనిసరిగా దేవుడు ఈ దినమున మీ యొక్క పాపములను, మీ అపరాధములను, మీ యొక్క అశుద్ధతను తీసివేసి ఒక నూతనమైన స్వభావమును దేవుడు మీకు దయచేయను. హల్లెలూయా. అగ్ని అభిషేకంతో నింపబడండి, పరిశుద్ధాత్మిక అగ్నిలో మునిగి ఉండండి, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండండి, దేవుడిని మహిమపరచువారిగా. హల్లెలూయా. ప్రార్థనలో ఏకీభవించండి, గొప్ప కార్యములను ఆశించండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, సమస్తమును ధారాళముగా దయచేయ దేవా. నీకు ఈ యొక్క సమయంలో నాతో పాటు ప్రార్థన చేయుచున్న వారు, నాతో పాటు ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నాం. ఎవరైతే నీ యొక్క ప్రేమతో ఇంకా నింపబడలేదు, ఎవరైతే నీ యొక్క పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడలేదు, ఎవరైతే వారి దేహములను నీకు దేవాలయములుగా ఇంకా అర్పింపలేదో ప్రభా, వారందరినీ మీ వద్దకు తీసుకొని వచ్చుచున్నా. ఎవరైతే అగ్ని బాప్టిస్మంలో ఇంకా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టిస్మం పొందలేదో, ఇంకా నూతనమైన స్వభావమును పొందలేదో, ఇంకా ఎవరైతే ఈ లోక మాలిన్యమును అంటించుకుని ఉన్నారో, ఇంకా శరీర క్రియల్లో మునిగి ఉన్నారో, వారందరూ మీ వద్దకు వచ్చుచున్నారు. వారు చేసిన పాపములను, వారు చేసిన తప్పులను ఒప్పుకొనుచున్నారు. దయచేసి వారిని క్షమించండి. మీ దయగల హస్తమును వారి మీద ఉంచి వారిలో ఉన్న మస్టును తీసివేసి వారిని శుద్ధిపరచమని ప్రార్థించి వేడుకుంటున్నా. ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము, కల్వరి శిలువ మీద చిందించిన పరిశుద్ధ రక్తము, నిర్దోషి రక్తము ప్రతి ఒక్క పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనన్న మాటను గుర్తుపెట్టుకుంటున్నా దేవా.
వారిని శుద్ధిపరచండి, తల నుండి కాళ్ళ వరకు శుద్ధిపరచండి. వారిలో ఉన్న మాలిన్యమును, మురికిని తీసివేయండి. వారిలో ఉన్న అవిశ్వాసమును తీసివేయండి. వారిలో ఉన్న అపవిత్రతను తీసివేయండి. వారిలో ఉన్న మురికిని తీసివేయండి. పరిశుద్ధులుగా దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదని నేను ఆ మాటను గుర్తుపెట్టుకొనిచున్నాను. దేవా, వారిని పరిశుద్ధులుగా మార్చండి. నీ బలమైన అభిషేకముతో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో వారిని నింపండి. దహించు అగ్నితో వారిని దహించండి. వారి శరీరములను దహించండి. వారి ఆత్మలను దహించండి. వారు నూతనముగా బంగారము, వెండి ఏ విధముగా అగ్నిలో శుద్ధి చేయబడతాయో ఆ విధంగా శుద్ధి చేయండి. వారు మేలిమి బంగారముగా ఉండునట్లు, తెల్లని ఉన్ని వలె వారు ఉండునట్లు వారిని ఆశీర్వదించండి. వారి హృదయములు స్వచ్ఛమైనవిగా ఉండునట్లు ఆశీర్వదించండి. వారి జీవితములు పవిత్రమైనవిగా ఉండునట్లు ఆశీర్వదించండి. అన్య భాషలతో వారిని నింపండి. పరలోక భాషల్లో వారిని నింపండి. పరలోక భాషల్లో వారు మీతో మాట్లాడినట్లు, పరలోక భాషల్లో మిమ్మల్ని కీర్తించినట్లు, పరలోక భాషలతో మీకు ప్రార్థనలు చేయనట్లు, పరలోక భాషల్లో మీకు స్తుతి గీతములు పాడినట్లు వారికి అన్య భాషలను అనుగ్రహించండి. ప్రభా, మార్కు అధ్యాయం 16-17 మీరే చెప్పి ఉన్నారు, నన్ను నమ్ము వారు క్రొత్త భాషలు మాట్లాడేదరు. ఆ క్రొత్త భాషలను నిన్ను నమ్మిన వారు తప్పనిసరిగా క్రొత్త భాషలు మాట్లాడేదరు. ఎందుకంటే నీవే చెప్పావు కనుక అది తప్పనిసరిగా జరుగును. కావున దేవా, ఎవరైతే నిన్ను నమ్ముతున్నారో వారందరికీ కూడా నూతన భాషల, క్రొత్త భాషలు దయచేయండి. నీ నామమును మహిమపరచుటకు, మహిమ నుండి అధిక మహిమలోకి వారు వెళ్ళుటకు, నీ నామమును ఘనపరచుటకు వారికి సహాయం చేయండి. నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము ఎల్లప్పుడూ వారి కుటుంబములో మెండుగా ఉండినట్లు ఆశీర్వదించండి. ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు, మీ ఆశీర్వాదములతో నిండి ఉండినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.